ప్రకాశం జిల్లాలో ఇటీవల వరుసగా నమోదవుతున్న భూప్రకంపనలకు గ్రానైట్ మైనింగ్ కారణం కాదు అని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు స్పష్టంగా చెప్పారు. ఇది ఊహ కాదు, జియాలజీ ఆధారంగా వచ్చిన నిర్ణయం. అసలు మూల కారణం గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న నియమిత టెక్టోనిక్ ఫాల్టుల కదలికలే ఈ ప్రకంపనలకు కారణం. నియోటెక్టోనిక్ ఫాల్టులు అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే భూమి పొరల్లో ఉన్న పాత చీలికలు, వేల ఏళ్లుగా నిశ్శబ్దంగా ఉన్నవి. కొన్నిసార్లు ఒత్తిడి పెరిగితే కదుల్తాయి. ఈ కదలికల వల్లే తక్కువ తీవ్రత గల భూకంపాలు వస్తుంటాయి. భూమి పొరల అమరికలో తేడాలు కీలక అంశం. ప్రకాశం జిల్లా సీస్మిక్ జోన్ 2 and 3 పరిధిలో ఉంది. అంటే ఇది హైరిస్క్ జోన్ కాదు, కానీ భూమి పొరల అమరికలో సహజమైన అసమానతలు ఉన్నాయి. ఈ అసమానతల వల్ల చిన్న చిన్న భూకంపాలు రావటం సహజ ప్రక్రియ. ఇది కొత్తగా మొదలైన విషయం కాదు. మైనింగ్ వల్లే కదా? ఈ ఆరోపణ తప్పు. ఇక్కడ చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే. జిఎస్ఐ నిపుణుల స్పష్టత: గ్రానైట్ మైనింగ్ వల్ల ఈ స్థాయి భూకంపాలు రావు. మైనింగ్ వల్ల గరిష్టంగా చిన్న వైబ్రేషన్లు రావచ్చు, కానీ టెక్టోనిక్ ఫాల్టులు కదిలేంత ఎనర్జీ మైనింగ్లో ఉండదు. మైనింగ్ను నిందించడమంటే సైన్స్ను విస్మరించడం. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఇటీవల నమోదైన తీవ్రత రిక్టార్ స్కేల్పై 3.4. ఇది భవనాలకు పెద్ద నష్టం చెయ్యదు, ప్రాణాపాయం కలిగించే స్థాయి కాదు. నిపుణుల అభిప్రాయం: ప్రస్తుతం వస్తున్న ప్రకంపనలు ప్రమాదకరం కావు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. గత చరిత్ర మరిచిపోకూడదు. ఇదే గుండ్లకమ్మ ఫాల్ట్పై 1967లో 5.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. అంటే ఈ ప్రాంతం పూర్తిగా నిశ్చలమైనది కాదు, కానీ అదే సమయంలో ఇది డేంజర్ జోన్ కూడా కాదు.